శివుడి 19 అవతారాలు ఏమిటి? శివుడిని పంచముఖ శంకరుడు అని ఎందుకంటారో తెలుసా? శంకరుడు అంటే అర్థమేమిటో తెలుసా? శివశక్తి యొక్క ప్రత్యేకమైన దేవాలయం ఈ లోకంలో కేవలం ఒక్కటే ఉంది. ఇంతకీ ఆలయం ఎక్కడుంది? ఆ రూపంలో ఉండే శంకరుడిని చూస్తే చాలు సకల జ్ఞాన సాఖ్యాలు, సంపదలు కలుగుతాయి. ఆ రూపం ఏదో మీకు తెలుసా? పదండి, ఈ వీడియోలో చాలా మందికి తెలియని శివుడి అవతారాల గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. పరమశివుడు నిర్వికార నిరంజన స్వరూపం. ఈశ్వరుడు లేని వస్తువు, శివుడు కాని జీవి ఈ లోకంలోనే ఉండడు అని రుద్రనమ్మకంలో చెప్పబడింది. అసలు మహాదేవుడు ఆయన రూపం ఒక్కటేనా? వేరే స్వరూపంలో ఎలా ఉంటారు? అసలు శివుడికి ఈ రూపం అని చెప్పడానికే లేదు. ఎప్పుడైనా మన జీవితంలో అన్ని కోల్పోయి సమయంతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతాం. నిలబడి మళ్లీ మొదలు పెట్టాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్న శక్తి పెట్టి వెళ్లిన తర్వాత తన దయతో బాధలను తీర్చడానికి అరుణాచలేశ్వరుడై అగ్నిలింగంలా మనకి కష్టాలని మసి చేయడానికి మనతో వస్తాడు. అలాంటి సాంబ సదాశివుడి అవతారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సృష్టి ఆరంభంలో శంకరుడు ఆది ప్రణవం ఓంకారం నుంచి, శూన్యం నుంచి ఉద్భవించిన మొట్టమొదటి శంకర స్వరూపం. జ్ఞానానికి పంచభూతాలకు స్వామి అయిన పంచముఖ రూపం. మొదటిది ఈశాన. ఇది పైకి చూసే ముఖం. ఇది ఆకాశాన్ని సూచిస్తుంది. ఇది మనకు జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. ఇది ఈశ్వరుడే సర్వము, జగత్తులోని అన్ని విద్యలకు, జీవులకు ఆధిపతి అని సూచిస్తుంది. రెండవది తత్పురుష. ఇది తూర్పు వైపు ఉండే ముఖం. ఇది గాలిని సూచిస్తుంది. ఇది మనం చేసే మంచి పనులన్నిటినీ కాపాడుతుంది. మూడవది అఘోర. ఇది దక్షిణం వైపు ఉండే ముఖం. నిప్పును సూచిస్తుంది. మనలోని చెడు ఆలోచనలు, అహంకారాన్ని నాశనం చేస్తుంది. శ్మశానంలో ఈ అఘోర ముఖాన్నే ఈశ్వర స్వరూపంగా మనం చూస్తాము. ఇక్కడే శంకరుడి ఉగ్రతాండవం జరుగుతుంది. దానివల్ల భూత ప్రేతాలు అక్కడే ఉండి స్వామి తాండవాన్ని చూస్తూ ఉంటాయి. దానివల్ల జీవులకు ఏ హాని చేయవు. అందుకే అఘోర రూపంలో శ్మశానవాసిగా ఉంటాడు శంకరుడు. నాలుగవది వామదేవ. ఇది ఉత్తరం వైపు ఉండే ముఖం. నీటిని సూచిస్తుంది. ఇది ప్రపంచంలో సమతుల్యతను కాపాడి అందరినీ రక్షిస్తుంది. ఐదవది సద్యోజాత. ఇది పడమర వైపు ఉండే ముఖం. భూమిని సూచిస్తుంది. కొత్తగా సృష్టి జరిగే ప్రక్రియను సూచిస్తుంది. ఆరవ రూపం మహారౌద్ర రూపం. ఆయన అనుమతి లేనిదే కాశీ పట్టణంలోకి వెళ్లడం, రావడం అనేది జరగని పని. తానే మనల్ని యముడి కన్నా ముందు మన పాప పుణ్యాలు లెక్కపెట్టి శూలం పట్టుకొని మన ఆత్మ వెంట పడేవాడు. కాశీకి క్షేత్రపాలకుడు. కుక్కని వాహనంగా, దిక్పాలకులను ఆభరణముగా కట్టుకొని పాశాన్ని ఎడమ చేతిలో పట్టుకునే కాల భైరవుడు. భైరవుడిని మనసులో తలచుకున్నంత మాత్రం చేత ఆపదలు పోతాయి. కాలభైరవ అష్టకం పఠిస్తే చాలు పాపాలు పోతాయి అని శంకరాచార్యులు వారు చెప్పారు. కాలభైరవుడు ఎలా పుట్టాడో ఒక కథ ఉంది. ఇది శివపురాణంలో కూడా ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువులకు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మీద వాదన మొదలైంది. ఆ వాదన తీవ్రంగా జరిగింది. అప్పుడు వారి మధ్యలో ఒక పెద్ద అగ్నిస్తంభం లాగా శివుడు కనిపించాడు. ఆ అగ్నిస్తంభానికి మొదలు మరియు చివర తెలుసుకోవాలని ఇద్దరికీ చెప్పాడు. విష్ణువు దాని చివర చూడ్డానికి కిందకి వెళ్ళాడు. బ్రహ్మ దాన్ని మొదలు చూడ్డానికి పైకి వెళ్ళాడు. ఎంత వెతికినా వారికి ఆ స్తంభానికి మొదలు చివర దొరకలేదు. విష్ణువు ఓడిపోయానని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను పైకి వెళ్ళానని, మొదలు చూశానని అబద్ధం చెప్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడం, శివుడిని అవమానించడం చూసి శివుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఒక భయంకరమైన రూపం పుట్టింది. అదే కాలభైరవుడు. కాలభైరవుడు పుట్టగానే బ్రహ్మదేవుడికి ఉన్న 5 తలలలో ఒకటి నరికేస్తాడు. దానితో బ్రహ్మకు 4 తలలే మిగిలాయి. బ్రహ్మ అహంకారం అణిగిపోయింది. ఈ విధంగా కాలభైరవుడు శివుడి ఆగ్రహం నుంచి పుట్టాడు. ఈ రూపం చెడును నాశనం చేయడానికి, అహంకారాన్ని అణగతొక్కడానికి ఉద్దేశించబడింది. అందుకే కాలభైరవుడిని చాలా ఉగ్రమైన రూపంగా పూజిస్తారు. 7వ రూపం శివుడు త్రిపురాంతకుడిగా ఎలా అవతరించాడు? పూర్వం త్రికుటాచలం అనే ప్రాంతంలో త్రిపురాసురులు అనే 3 రాక్షసులు ఉండేవారు. వారి పేర్లు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. వీరు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి కొన్ని వరాలు పొందారు. వాటి ప్రకారం ఒకే బాణంతో ఒకేసారి 3 లోకాలను నాశనం చేసే శక్తి, అలాగే ఎవరూ వారిని అంతం చేయలేనంత బలం వారికి కావాలని వరం పొందారు. ఈ వరాలతో వారు ముల్లోకాలను పీడించసాగారు. వారిని సంహరించడానికి
దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్లి వేడుకున్నారు. శివుడు వారి విన్నపాన్ని అంగీకరించి ఒక రథాన్ని చేయమంటాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక రథం తయారు చేస్తారు. ఆ రథం ఎలా తయారైందో తెలుసా? భూమిని రథంలా మార్చారు. చంద్రుడు, సూర్యుడు రథానికి చక్రాలుగా మారారు. బ్రహ్మదేవుడు స్వయంగా రథానికి సారథిగా వ్యవహరించాడు. మేరు పర్వతం ధనస్సుగా, వాసుకి సర్పం ధనస్సుకు అల్లేత్రాడుగా మారాయి. విష్ణువు బాణంగా, అగ్నిదేవుడు ఆ బాణానికి మొనగా, గాలిదేవుడు దాని వెనుక రెక్కగా మారారు. ఆ రథాన్ని ఎక్కి శివుడు 3 నగరాలను ఒకే బాణంతో దహనం చేసి త్రిపురాసురులను అంతం చేశాడు. ఈ లీల తర్వాత శివుడికి త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది. దీని అర్థం 3 నగరాలను అంతం చేసినవాడు అని. 8వ రూపం సకల లోక శంకరుడిగా మనందరినీ కాపాడే రూపం. ఎవరిని చూస్తే మృత్యువు, భయం, కాలం కూడా భయపడి నమస్కారం పెడుతుందో, దేవతలు, అసురులు, కింపురుషులు, యక్షులు, నాగులు, జీవులు, ఋషులు అందరూ సదా కొలిచే రూపం మృత్యుంజయ స్వరూపం. మృత్యుంజయుడు అంటే మృత్యువు అన్నది లేనివాడు, సర్వకాలములో నిశ్చయంగా ఉండేవాడు అని అర్థం. అందుకే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే చనిపోయిన వారు కూడా బ్రతుకుతారు అని వరమిచ్చాడు శివుడు. ఈ రూపానికి మొదలు, చివర అనేవి లేవని చెప్పబడింది. 9వ రూపం పశుపతి నాథుడి రూపం. ఈ ఆలయం నేపాల్ రాజధాని కాఠ్మండులో ఉంది. పశుపతి అంటే అన్ని జీవులకి రక్షణ ఇచ్చే ప్రభువు అని అర్థం. పశుపతినాథ్ కి యజమాన లింగం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ లింగానికి 5 ముఖాలు ఉంటాయి. అవి మనం పైన చెప్పిన పంచభూతాలకు గుర్తు. ఒకప్పుడు పరమేశ్వరుడైన శివుడు పార్వతీదేవితో జింక రూపంలో చాలా సంతోషంగా తిరుగుతున్నాడు. ఆయన చుట్టూ ఉన్న హిమాలయ పర్వతాలు, పచ్చటి అడవులు, అందమైన సరస్సులు అవంటే ఆయనకు చాలా ఇష్టం. జింక రూపంలో ఆయన ఎంతో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నాడు. అయితే ఆయన్ని వెతుక్కుంటూ దేవతలంతా అక్కడికి వచ్చారు. ఓ శివయ్య, మాకు నీ దర్శనం కావాలి, మమ్మల్ని మన్నించు అని అడిగారు. కాని శివుడు జింక రూపంలో ఉన్నాడు కదా, ఆ రూపంలోనే వారి నుంచి తప్పించుకోవాలని చూశాడు. దేవతలందరూ పట్టుకోవడానికి ప్రయత్నించిన శివుడు జింక రూపంలో భూమిలోకి దూరిపోయాడు. దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అయితే శివుడి తల మాత్రం భూమి లోపలికి వెళ్ళక బయటే ఉండిపోయింది. ఆ తల ఒక పెద్ద బండరాయిలా మారింది. ఆ ప్రదేశమే ఇప్పుడు నేపాల్లో ఉన్న పశుపతినాథ్ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 10వ అవతారము భక్తితో కొలిచి ధర్మంగా ఉండేవారికి అన్ని తానే అయ్యి భద్రంగా కాపాడే వీరభద్ర స్వామి. ఈ అవతారం మనకు శివపురాణంలో కనిపిస్తుంది. వీరభద్రుడిని ఆంధ్ర, తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా కొలుస్తారు. అనంతపురం లేపాక్షి క్షేత్రం వీరభద్ర స్వామికి విజయనగర రాజులు కట్టిన 500 ఏళ్ల నాటి దేవాలయం ఉంది. శంకరుడి భార్య సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు మహాఘోరమైన బాధతో విలయతాండవం చేసి తన జట నుంచి 2 తల వెంట్రుకలు తీసి భూమికి కొడతాడు. అప్పుడు 2 శక్తులు భద్రకాళి, వీరభద్రుడు వస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుడి తల నరికి యజ్ఞంలో పడేస్తారు. ఇది వీరభద్రుడి కథ. 11వ అవతారం మనమందరూ ఏ ఆపదలో ఉన్నా తలచుకునే అవతారం. పిల్లల నుండి పెద్దల వరకు భక్తి ప్రేమతో కొలిచే రూపం. ఇంకా జీవంతో రామనామాన్ని ఊపిరిగా చేసుకుని హిమాలయాల్లో జీవించే స్వామి హనుమంతుడే శివుడి 11వ అవతారం. శివపురాణం హనుమంతుడు శివుని అంశ అని నేరుగా చెబుతుంది. శ్రీరాముడికి రావణుణ్ణి ఓడించడంలో సహాయం చేయడానికి శివుడు ఒక శక్తివంతమైన రూపాన్ని తీసుకోవాలని ఇతర దేవతలు కోరారని ఇందులో ఉంది. ఆ కోరిక మేరకు శివుడు ఒక వినయపూర్వకమైన మరియు నిస్వార్థ భక్తుడిగా సేవ చేయడానికి హనుమంతుడి రూపంలో అవతరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే హనుమంతుడిని శివుని 11వ రుద్ర అవతారంగా భావిస్తారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో కూడా శంకర సువన కేసరి నందన అని రచించారు. శంకర అంటే శివుడికి మరొక పేరు, సువన అంటే కుమారుడు. ఈ పంకిక్తి శంకరుని కుమారుడు, కేసరి యొక్క పుత్రుడు అని అర్థం. హనుమంతుడు శివుని అంశతో జన్మించిన దైవపుత్రుడు అని స్పష్టంగా చెబుతుంది. 12వ అవతారం చండీశ్వరుడు. ఆయన మనిషిగా జన్మించి శివగణములలో ఒక్కడిగా ఎలా మారాడో తెలుసుకుందాము. చండీశ్వరుడి అసలు పేరు విశ్వశర్మ. అతను బ్రహ్మజ్ఞాని అయిన యచ్చదత్తును కుమారుడు. చిన్నప్పటి నుంచే విశ్వశర్మకు శివునిపై అపారమైన భక్తి ఉండేది. విశ్వశర్మ చిన్నతనంలో తన పశువులను మేపుతూ వాటికి ఏమీ హాని జరగకుండా చూసుకునేవాడు. ఒకసారి విశ్వశర్మ తాను మేపుతున్న పశువులలో కొన్ని అనారోగ్యంతో ఉన్నాయనే విషయం తెలుసుకున్నాడు.
వాటి బాధను చూసి తట్టుకోలేక వాటికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన గ్రామంలో ఒక నది ఒడ్డున ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని పూజించడం మొదలుపెట్టాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అడవిలోని పూలు, పండ్లు, పాలు మరియు గడ్డితో నిత్యం పూజలు చేసేవాడు. విశ్వశర్మ పశువులు కూడా అతని పూజలో భాగం పంచుకునేవి. విశ్వశర్మ పూజ వల్ల పశువులు అనారోగ్యం తగ్గిపోతుంది. ఇది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. విశ్వశర్మ తండ్రి మరియు గ్రామ ప్రజలు అతని పూజల గురించి తెలుసుకున్నారు. తండ్రి విశ్వశర్మను మందలించి శివ పూజల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పాడు. కానీ విశ్వశర్మ మాత్రం వినలేదు, పూజను కొనసాగించాడు. తండ్రి కోపంతో విశ్వశర్మ పూజను ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు విశ్వశర్మ శివలింగాన్ని పూజించడానికి పాలు తీసుకుని వెళ్తున్నప్పుడు అతని తండ్రి పాలను పాడు చేయడానికి ప్రయత్నించాడు. తండ్రిని చూసి కోపంతో విశ్వశర్మ తన తండ్రి పాదాలను నరికివేశాడు. తర్వాత తన తండ్రిని మళ్లీ బతికించమని శివుడిని కోరాడు. విశ్వశర్మ భక్తికి మెచ్చుకుని విశ్వశర్మకు శివుడి దర్శనమిచ్చి అతడిని తన దగ్గరే ఉండేందుకు అనుమతించాడు. శివుడు విశ్వశర్మకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. అతన్ని శివగణాలకు అధిపతిగా మరియు శివాలయాలలో నిత్య పూజలు చేసేందుకు నియమించాడు. అప్పటి నుండి విశ్వశర్మ పేరు చండీశ్వరుడిగా మారిపోయింది. చండీశ్వరుడు శివ భక్తులలో అత్యంత ముఖ్యమైన వాడు. శివుని దగ్గర ఉండే 4 ద్వారపాలకులలో చండీశ్వరుడు కూడా ఒకడు. 13వ రూపం శివుడు శక్తి కలిసిన సృష్టి స్వరూపం, అర్ధనారీశ్వరి రూపం. భృంగి మహర్షి యొక్క అనుమానం వల్ల స్వామి అమ్మవారు ఎక్కువ తక్కువ కాదు, సృష్టి అంతా శక్తి స్వరూపం అని, ఆ శక్తి లేకుంటే శివుడు అసంపూర్ణమని చెబుతుంది ఈ రూపం. ఈ రూపం ప్రపంచంలో అతి కొద్ది ఆలయాల్లో మాత్రమే ఉన్నాయి. అందులో తమిళనాడులో ఉండే అతి ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయం ఒక కొండపైనే ఉంది. ఆ కొండ పేరు తిరుచెంగోడు కొండ. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుల విగ్రహం సుమారు 6 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహం సహజంగా ఏర్పడిన రాతితో తయారైందని, దీనిని ఎవరూ చెక్కలేదని నమ్ముతారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీని చరిత్ర 2000 సంవత్సరాల కన్నా ఎక్కువ అని చెబుతారు. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల దాంపత్య జీవితంలో శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. 14వ స్వరూపం పరమ సాత్విక మోక్ష స్వరూపం, దక్షిణామూర్తి స్వరూపం. ఆయన జ్ఞానం, యోగ సూత్రానికి, బుద్ధికి అధినేత. దక్షిణామూర్తి అంటే దక్షిణముఖంగా ఉన్నవాడు. ఈయన పరమశివుడి యొక్క గురువు రూపం. ఒకప్పుడు కొంతమంది మునులు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానం వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్లారు. అక్కడ వారు ఒక మర్రి చెట్టు కింద ఒక యువకుడి రూపంలో కూర్చొని ఉన్న శివుడిని చూశారు. ఆయనే దక్షిణామూర్తి. ఆయన చుట్టూ ఉన్న మునులు చాలా వృద్ధులు, కానీ వారికి సందేహాలు చాలా ఉన్నాయి. దక్షిణామూర్తి ఎలాంటి మాటలు మాట్లాడట్లేదు, కేవలం మౌనంగానే కూర్చున్నారు. కానీ ఆ మౌనంలోనే వారికి సందేహాలన్నీ తొలగిపోయాయి. అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని ఆయన పాదం కింద ఉన్న అపస్మారుడు అనే రాక్షసుడు సూచిస్తాడు. ఆయన కుడి చేయి చిన్ముద్రలో ఉంటుంది. అది జ్ఞానానికి సంకేతం. ఈయనను పూజించడం ద్వారా విద్య మరియు ఆత్మజ్ఞానం లభిస్తాయని నమ్ముతారు. ఎవరైనా గురువు లేకపోతే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. ఆయన గురువులకే గురువు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు స్వామిని ఉపాసన చేయవచ్చు. ఆయనకి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. స్వామి విగ్రహం ముందు చూస్తూ ధ్యానం చేస్తే చాలు, అంతే మీకు జ్ఞానం కలుగుతుంది అని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. 15వ రూపం నటరాజ స్వరూపం. ఈ జగత్తు అంతా నటరాజ తత్వము అని ఆదిశంకరులు శివానంద లహరిలో చెప్పారు. నటరాజ స్వామి ముఖం నవ్వుతూ ఉంటుంది, అంటే ఆయనే స్థితికర్త. చేతిలో అగ్ని ఉంటుంది, ఆయనే లయకర్త. కుడి చేతిలో డమరుకం ఉంటుంది, ఆయనే సృష్టికర్త అని సూచిస్తుంది. ఆ రూపానికి అర్థం ఈ సమస్త లోకాలను నడిపించేవాడు. 16వ రూపం శబర రూపం. ఇది మహోగ్ర శబర రూపం. ఈ రూపం నరసింహస్వామి కోపాన్ని శాంతింపజేయడానికి వచ్చినది. పక్షి రెక్కలు, సింహం తల, 8 కాళ్లతో ఉండే రూపం ఇది. 17వ రూపం నీలకంఠ రూపం. అన్ని లోకాలను కాపాడడం కోసం హాలాహలం అనే విషయాన్ని త్రాగి ఆ విషయాన్ని తన గొంతులో దాచుకున్న శివుడు రూపం ఇది. 18వ రూపం ఆది అంతము తానే అయిన దత్తాత్రేయ స్వామి. ఇది ఆది అంతము తానే అయ్యి సృష్టికి గురువుగా మారిన రూపం. దారుకం నుంచి భాషలను, అక్షరాలను సృష్టించిన ప్రణవ స్వరూపం ఇది. ఈ అవతారాన్ని గురువు, ఆది భిక్షువు, బ్రహ్మచారి అని పిలుస్తారు. చివరి రూపం రుద్ర రూపం. ఇది ప్రళయం వచ్చినప్పుడు సర్వం తనలో కలిపి తనే రుద్రుడిగా మారే రూపం. ఈ రూపాన్ని సప్త చిరంజీవులు తప్ప
ఇంతవరకు ఎవరూ చూడలేదని వేదాలలో చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చుంటే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలంటే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. మేం చాలా కష్టపడి చేస్తున్న ఈ యానిమేషన్ కథలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఓం నమః శివాయ.